ఈరోజు 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడబోతున్నాయి. దేశం మొత్తం దృష్టి అంతా కూడా వెస్ట్ బెంగాల్, అదేవిధంగా తమిళనాడు, ఈ 2 రాష్ట్రాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఈ 3 రాష్ట్రాలు కూడా ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలు కూడా ఈరోజు వస్తాయి. కానీ ఆ 3 రాష్ట్రాల యొక్క ఫలితాలు అంత ఉత్కంఠగా లేవు. తమిళనాడు టీవీకే విజయ్ గారు, వెస్ట్ బెంగాల్లో బీజేపీ, అదేవిధంగా టీఎంసీ మధ్య హోరాహోరీ పోటీ చాలా గమ్మత్తుగా ఉంది. సో ఎవరు ఎన్ని సీట్లు సంపాదించుకుంటారు, అదేవిధంగా తమిళనాడులో విజయ్ గారు ఎంత మేర ప్రభావం చూపుతారు, ఆయనకి ఎన్ని సీట్లు వస్తాయి, ఆయన ఏ పార్టీ యొక్క ఓట్ల షేర్ని డివైడ్ చేస్తున్నాడు అన్నది చూడాలి. ఇందుకే ఎవరికి డిపాజిట్లు వస్తాయి, ఎవరికి డిపాజిట్లు రావు అనే దాని మీద అయితే గట్టిగానే చర్చ అయితే నడుస్తుంది. ఇంకా వెస్ట్ బెంగాల్లో అయితే బీజేపీ వర్సెస్ దీదీ హోరాహోరీగా నడుస్తుంది. ఎవరు గెలిచినా కానీ హై మార్జిన్తో అయితే గెలిచే అవకాశాలు లేవు అన్నట్టు ఈ కొన్ని ఎగ్జిట్ పోల్స్ని చూస్తే తెలుస్తుంది. ఇంకా అస్సాం, కేరళలో పరిస్థితులు ఎలా ఉంటాయి, పుదుచ్చేరిలో గెలుపు మాజీ సీఎందేనా, మరి కొన్ని గంటలు వేచి చూడాలి. తర్వాత సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే బీభత్సంగా చక్కలు కొడుతుంది. బీజేపీకి ఓటు వేయొద్దు అని చెప్పేసి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, మహిళా కార్యకర్త ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. దానికి బీజేపీ నాయకుడు ఆమెను బెదిరించాడు. నిన్ను మానభంగం చేస్తానని చెప్పేసి బెదిరించాడు. దెబ్బకి ఆ మహిళ ఏం చేసిందంటే డైరెక్ట్గా వాళ్ళ ఇంటికే వెళ్ళిపోయింది. ఆ బెదిరించినటువంటి బీజేపీ నాయకుడి ఇంటికి వెళ్ళిపోయింది. రారా భయ్, రా, ఏవో చెప్పావు కదా, రా తేల్చుకుందాం, వచ్చి చేసి చూస్తాం నీ కథ అని చెప్పేసి డైరెక్ట్గా ఆ మహిళ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయే లోపు వాడికి భయం కచోడి అయిపోయినట్టుగా ఉంది. భయపడిపోయాడు. దెబ్బకి క్షమాపణ చెప్పాడు ఆ మహిళకి. అంటే బెదిరిస్తే బెదిరిపోతారు అని చెప్పేసి అనుకున్నాడు. ఏకంగా ఆ మహిళ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. రారా భయ్, ఏం చేసుకుంటావు చేసుకోరా భయ్, నీ ఇంటికే వచ్చా నేను, ఇప్పుడు చేసే దమ్ముంటారా చెయ్యి, వచ్చి అని చెప్పేసి గట్టిగా ప్రశ్నించే లోపు దెబ్బకి వాడు బిత్తరపోయి క్షమాపణ చెప్పేసి సైలెంట్ అయిపోయాడు. ఆ వీడియో మీద కూడా చూడండి ఒకసారి. আমি কমেন্টটা ভুল লিখেছিলাম, কি কমেন্টটা লিখেছিল সেটা বলো। যে তুমি দেখে এগেইনস্টে বিজেপি এগেইনস্টে এটা করেছিল, পোস্ট করেছিল, সেটাকে আমি লিখেছিলাম। এই একটা ফোনটা দে তো, বল কি পোস্টটা করেছে, বল মনে নেই বাবা, তো লিখেছে এত ভালো কিছু, যেটা বলেছো সেটা বলো, আমি কিছু শুনবো না কাকু, আপনার সাথে আমি কেন কথা বলবো, তুমি কথা বলো না, তোমারটাও বলবে, তোমার সাথে বলবে না, আপনারটা তো রেকর্ড অলরেডি হয়েই গেছে, কি হবে, আমরা কি চুরি টাকাটি করে দিতে রেকর্ডিং, না না চুরি টাকাটি তো না, এটাই হয়েছে, বলো এইটা বলো যে এইটা আমি তোমাকে বলেছি, হ্যাঁ এটা তোর সাথে হলে ভালো হতো, তবে তুমি মামাকে বুঝতে পারতো, স্পষ্ট তবে মাগি বুঝতে পারতো যে কোনটা কভারে কোনটা কে আয়। হ্যাঁ তো ওই মাগি লেখাটা ঠিক আছে, আমার ভুলে গেছে, রেটটা তোর সাথে হলে ভালো হতো, এটা ঠিক হয়েছে লেখা, না এটা ঠিক হয়নি। হ্যাঁ তাহলে পুরোটা বলো, পুরোটা বলো, ভুলে গেছি বলা, সরি তার জন্য, সরিটা একটু ঠিক করে বলো, সরি রিয়েলাইজ করো, করে বলো, কালকে তো বলেছিলে, বল কোথায় দেখা করবি, দেখা করে নিলাম, ঠিক আছে, হ্যাঁ।